తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘము వెలుపటు వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘమును ఉద్దేశించి పౌలు గారు చెప్తున్నమాట. అన్యుల మధ్యన ఉన్న సంఘం, దేవుని ఎరిగిన వారు, అంటే యూదులతో వాళ్ళకి సంబంధం లేదు. మనవలే ఒకవేళ మన భారతదేశం అని కనుక మనం అనుకునేటట్టయితే, ఎలాగైతే కనుక ఇది అన్యదేశం అంటే అబ్రాహాము సంతతి కాని దేశం. ఇలాంటి వారి మధ్యన ఒకవేళ మనం ఎలా బ్రతకాలి, దేవుని ఎరిగిన వారు, ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎలా జీవించాలి అన్న సంగతిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. మొదటైతే ఆయన చెప్తున్న మాట్లాడి తెలుసా, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. మీకు ఇచ్చిన టైం చాలా తక్కువ. మహా ఉంటే కనుక 60 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు. మనం ఎక్కువ కాలమేమి ఈ లోకంలో ఉండే పరిస్థితి మాత్రం కాదు. 60 వరకు ఉంటారంటే కనుక అది కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎప్పుడు మన ఆయుష్కాలం అయితే కనుక ముగిసిపోద్దో తెలియదు. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీకు ఇవ్వబడిన జీవితకాలం చాలా తక్కువ కనుక మీరు సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. మన దేశమే వచ్చిందనుకోండి, ఈరోజు మనం ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తే చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఈరోజు టైం మేనేజ్మెంటు చాలామందికి తెలియదు. చిన్నపిల్లలు అయితే కనుక పసిపిల్లలు ఆటలతో సరిపుచ్చుతున్నారు. చిన్నపిల్లలు అనుకున్నప్పుడు ఆటలతో సరిపుచ్చుతున్నారు. యవనస్తుల దగ్గరికి వచ్చేటప్పటికల్లా వారు చేసే పని దగ్గరికి వస్తే అది సినిమాలా, లేకపోతే క్రికెట్లా, ప్యాకాట్లా, లేకపోతే మరొకటి. కొంచెం పెద్దవారి దగ్గరకు వస్తే కనుక త్రాగుబోతులుగా కొంతమంది ఉంటున్నారు, జోదగాళ్ళుగా కొంతమంది ఉంటున్నారు. ఈరోజు అందులో పడిపోతే టైం తెలియట్లా. వృద్ధుల వరకు వచ్చినప్పుడు కూడా అక్కర్లేని విషయాల గురించి ఆలోచించేయటం. రాజకీయాలు అంటాడు కొంతమంది, సమాజ సేవ అంటాడు మరికొంతమంది, ప్రపంచాన్ని ఉద్ధరించేద్దాం అంటాడు కొంతమంది, కులం కొంతమందికి, మతం కొంతమందికి, దేశం కొంతమందికి, ఇలా రకరకాలుగా తమ జీవితాన్ని అంతటినీ కూడా అయితే కనుక వ్యర్థమైన వాటికి పెట్టి చివరికి తమ్మును తాము మర్చిపోతున్నారు. నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? ఈ సమయంలో దేవుడు నాకు అప్పగించిన పని ఏంటి? ఈ లోకంలో ఉన్నప్పుడు నన్ను నేను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఇది తెలియట్లా. పరీక్ష అనుకున్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్కి వెళ్తారు. 1 ఇయర్ వాళ్ళకి టెర్మ్. ఆ 1 ఇయర్లో అయితే కనుక ఆ సంవత్సరం చెప్పిన సిలబస్ అంతా వాళ్ళు చదువుకొని ఎండ్ ఆఫ్ ద ఇయర్లో అయితే కనుక వాళ్ళైతే పరీక్ష రాసి అందులో అయితే కనుక ఈ సంవత్సరం అంతా వాళ్ళు నేర్చుకున్నది రాసి, ఎస్ ఈ సంవత్సరం మేమైతే బాగానే కష్టపడ్డామని చెప్తారు. కానీ సంవత్సరం అంతా కూడా చదువు గురించి ఆలోచించకుండా, స్కూల్కి వెళ్లకుండా, వెళ్ళినా పట్టించుకోకుండా, వాళ్ళు ఏమీ కూడా అక్కడైతే కనుక అభ్యాసం చేయకుండా పరీక్ష రాస్తానంటే కనుక సాధ్యమా? ఈరోజు లోకంలో ఏంటంటే అక్రమం పెరిగిపోయింది కదా, చూసి వ్రాతలు ఎక్కువైపోయినాయి. మాస్టర్ గారులే చెప్పేస్తారు, ఆ స్కూల్ వాళ్ళు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళే దగ్గర కూర్చొని రాయించేస్తారు. మనం చదవకపోయినా పర్వాలేదు, మనకు మార్కులు అయితే కనుక దండిగా వస్తాయనుకునే నమ్మకంతో ఈరోజు ఉన్నారు. అంతా కూడా అక్రమే. పని చేయకుండానే జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు, చదవకుండానే మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, ఎలక్షన్లో ఓట్లు లేకుండానే గెలిచేవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు అయితే కనుక టాలెంట్ లేకుండానే ఉద్యోగాలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రతిదానికి అక్రమం, దుర్నీతితో సంపాదించటం మనుషులకు అలవాటయ్యి రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ లోకంలో నా వరకు నేనేమి చేయకపోయినప్పుడు కూడా దేవుని దగ్గర కూడా నేను ఇలాగే గెలవగలను అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లోకంలో డబ్బులు ఇస్తే కనుక పని అయిపోట్లా, లోకంలో అయితే కనుక పదవి ఉంటే కనుక నాకు పని అయిపోతుంది కదా. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నేనైతే రేపటి దినాన దేవుని దగ్గరికి వెళ్ళి కూడా నేనైతే కనుక చక్కగా నేను కూడా దేవుణ్ణి మోసం చేసి అక్కడ కూడా నేను పరలోకం సంపాదించేద్దాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు అలాంటి వారు అందరికీ చెప్తున్నాడు, జాగ్రత్త, మనుషులను మోసం చేసినట్టు మాత్రం కాదు. నీ టైం మేనేజ్మెంట్ నీకు తెలియకపోతే కనుక తర్వాత వచ్చే ఫలితాలు చాలా సీరియస్గా ఉంటాయి.
నీకు ఇవ్వబడిన సమయంలో అయితే కనుక నువ్వు చేయాల్సిన పని అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. నీకు ఇవ్వబడిన టైము, నా సమయం ఇది. ఏం చేస్తున్నావు? టీవీ సీరియల్ చూస్తూ కూర్చున్నారు, సినిమాలు చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడైతే కనుక ఫేస్బుక్లో లేకపోతే యూట్యూబ్లో ఈరోజు రోజంతా సెల్ ఫోన్ మాట్లాడుకునే వాళ్ళు టైం ఎందుకు వేస్ట్ అయిపోతుందో కూడా తెలియట్లా. నేను యవ్వన ప్రాయంలో ఉన్నాను, ఈ సమయంలో నేను చేయాల్సింది ఏంటి? ₹4 సంపాదించుకోవాలి, నా భవిష్యత్తును గురించి నిర్ణయించుకోవాలన్న ఆలోచన ఈరోజు ఎవరికి లేదు. వాళ్ళకైతే కనుక ఏమీ లేదు. ముసలమ్మ ముచ్చట్లు ఎక్కువైపోయినాయి. పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కనీసం ఆఖరి క్షణాల్లో కూడా దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ కూడా చాలామందికి లేదు. సమయం అయిపోతుంది, గతించిపోతుంది కదా, చాలా షార్ట్. నీ టైం అయితే కనుక చాలా తక్కువ. ఈలోపుగానే నువ్వైతే కనుక దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకున్నట్టుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా ఉన్నావా లేదన్న సంగతి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఏడ్చి ప్రయోజనం ఉండదు. ధనవంతుడు లోకంలో ఉన్నంతసేపు కూడా సుఖపడటం గురించి ఆలోచించాడట. మనం లోకాసువార్త 16:19 చదువుతున్నప్పుడు ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ప్రతిదినము ఎలా ఉన్నాడు అనుకున్నప్పుడు సుఖపడటం గురించి ఆలోచించాడు. అతడు ఓదారంగు వస్త్రములు ధరించిన వాడే ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. వాడికి టైం తెలియలా. ఆ సుఖపడటంలో సమయాన్ని మర్చిపోయాడు అతను. ఎప్పుడు తను చనిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, ఓహో తండ్రి అయిన అబ్రహాం అని ఒకడు ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి అని ఒక అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము నడిచిన మార్గంలో నేను నడిస్తేనే, అబ్రహాము వల్లే దేవుని వల్లే నేను కూడా దేవుని ఎందైతే కనుక నమ్మకం ఉంచితేనే, విశ్వాసం ఉంచితేనే నాకు కూడా పరలోకం వస్తుందని ఇది వాడికి తెలియలా. వాడు సుఖంలో ఉన్నాడు కనుక, కష్టమేమీ లేదు కనుక, బాధ ఏమీ లేదు కనుక వాడు ఉన్నంతలైతే కనుక బాగా ఏమన్నా ఇక్కడ తిని తాగి సుఖపడడం గురించి ఆలోచించాడు. ఆ సుఖంలోనే అతనికైతే కనుక టైం గడిచిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాడు అక్కడికి వెళ్ళి, లాజర్ గారు కావాలి నాకు. బ్రతికున్నంతసేపు లాజర్ గారి గురించి ఆలోచించలేదు అతను. అతని ఇంటి వాకిట ముందున్న వాడిని గురించి వచ్చినప్పుడు హీనంగా చూస్తారే తప్ప లాజర్ గారు ప్రకటించే సువార్త మాత్రం అతనికి ఆ రోజు అర్థం కాల. ఈరోజు కూడా లోకంలో చాలామంది ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉదయమే లేచి మనమైతే కనుక అదిగో దేవుని గురించి చెప్పడానికి నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు అందరూ వస్తున్నారు. మనతో పాటు ఉండాల్సిన చాలామంది అయితే కనుక ఈరోజు మత్తుగా పడుకున్నారు. ఎందుకంటే సుఖం, పడుకుంటే వాళ్ళకి హ్యాపీ. పైగా వర్షం పడుతుంది, చల్లగా ఉంది, ప్రశాంతంగా పడుకుంటారు. ఇలా పడుకోవడంతోనే వాళ్ళ టైం సరిపోద్దండి. వాళ్ళు తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది అయితే కనుక వాళ్ళకి అర్థం కావట్లా. అంతా అయిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు కావాలి, అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, అప్పుడు నేనైతే కనుక దేవుని గురించి వినాలని. కానీ అబ్రహాం అయితే కనుక నిర్మోహమాటం ఒకటే చెప్పేశాడు, అయిపోయింది, నీకు ఇవ్వబడిన కాలం పూర్తయిపోయింది. నీ జీవిత కాలం అందు నీకిష్టమైనట్టు నువ్వు సుఖాన్ని అనుభవించావు. నీకు ఇవ్వబడిన కాలాన్ని దేని కొరకు వినియోగించుకుంటున్నావో చూసుకో. నీకు ఇచ్చే కాలం దేనికోసం సుఖపడడం గురించేనా? ఎంతసేపు స్వార్థపూరితంగా ఆలోచించడం, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి సంపాదించుదుమా, ఇదేనా నీకు ఇచ్చిన టైము? నీ టైం దీని కొరకే అనుకుంటే కనుక రేపటి దినాన చింతించాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు చింతించినా చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు ఏడ్చి మొత్తు పెట్టుకున్నప్పుడు కూడా నువ్వు చేయగలిగింది ఏముండదో, ఆ రోజు ఇంక వెనక్కి రాదు. అబ్రహాం అయితే కనుక చాలా నిర్ద్వందంగా అయితే కనుక తిరస్కరించాడు. చాలా గౌరవపూర్వకంగానే తండ్రివైన అబ్రహామా అని అన్నందుకు ఆయన కూడా అన్నాడు, కుమారుడా అని కూడా సంబోధించాడు. ఇక్కడైతే కనుక గౌరవభావాలతో ఇక్కడ సంబంధం లేదండి. అసలు చేయనప్పుడు ఎంత ప్రేమ చూపిస్తే మాత్రం ఏంటి? కుమారుడే అబ్రహాం అయితే కనుక అతను అయితే కనుక ఎరా ఓరే అని కూడా అనలేదు, దొంగ ఇంకోటి అని కూడా తిట్టలేదండి. అక్కడ కుమారుడా నువ్వు చేయాల్సింది నువ్వు చేయలేదు. నీకు ఇచ్చిన టైంలో నువ్వైతే కనుక సద్వినియోగపరుచుకోకుండా నీకు తోచినట్టుగా నువ్వు ప్రవర్తించి ఇప్పుడు వచ్చి నాకు కావాలంటే కనుక అది ఎట్లా కుదురుతుంది? ఒక క్షణం ముందుకి వెనక్కి కూడా ఉండదు కదా. మనకి ఇవ్వబడిన జీవితకాలం ముందుగానే నిర్ణయింపబడింది. నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే నా జీవితకాల దినములన్నీ నీ గ్రంథంలో లిఖితంలో అయిపోయినాయి. మన ఆయుష్ అనేది ఫిక్స్డ్, దీన్ని ఎవడో మార్చలేడు. దేవుడు ఆల్రెడీ మన ఆయుష్ కాలాన్ని ఎత్తికని నిర్ణయించాడు. ఎంతో తెలియదు ఉన్నది అని కూడా మీరు అనుకోవద్దు. ఏమో ఈరోజే ముగిసిపోద్దామని కూడా మీరు అనుకోండి. దేవుడు తలుచుకుంటే కనుక ఆయన చిత్తమేంటో మనకే తెలియదు. సో ఆయన వరకు ఆలోచిస్తే కనుక ఏం చేయాలి, ఈ సమయంలో నేను ఎట్లా దాన్ని అయితే కనుక తప్పించుకోవాలి, నేను ఏ విధంగా అయితే కనుక ఈ లోకంలో ఉన్నంతసేపు అయితే కనుక జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా నన్ను నేను దేవుని ముందు నిరూపించుకోవాలి. రేపటి దినాన ఆ పరలోకంలో ఉండటానికి అర్హత సాధించాలి కదా. ఆ పరలోకంలో ఉండే అర్హత నాకు రావాలి అనుకుంటే కనుక మనం పాస్ అవ్వాలి కదా. దేవుని దృష్టిలో నేనైతే కనుక సెలెక్ట్ అయ్యే పరిస్థితి రావాలి కదా. ఉన్నదా? నా టైంని దేనికోసం ఇచ్చిస్తున్నాను, నా టైంని దేనికోసం ఇచ్చిస్తున్నాను. ఈరోజు మీ టైం ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి.
ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మీ టైంని ఎక్కువసేపు దేనికోసం గడుపుతున్నారు? మీ మేనేజ్మెంట్ ఏంటి? బ్రతుకు తెరువు కోసం కొంత తప్పులేదండి. మీ అలసట తీర్చుకోవడం కోసం కొంత, అది కూడా తప్పలేదు. నీ కుటుంబాన్ని అయితే కనుక ప్రేమించి వారి కోసం అయితే కనుక చేయటం, అది కూడా తప్పలేదు. కానీ ఈరోజు దానికంటే మిన్నగా ఈరోజు అక్కర్లేని వాటి కోసం ఆటలు, ఈరోజు పొద్దున్న సాయంత్రం వరకు పని పాట లేని సోమరపోతులు తిరుగుతున్నారు. ఈరోజు మాట్లాడితే కనుక ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. ఈరోజు ఇది పెద్ద ప్లేయర్ లేగా ఆ క్రికెట్టో ఆ బ్యాటో బాల్ పెట్టుకుంటాడు. ఏంటి దీనివల్ల ఇది కలిసి వచ్చేది ఏంటి? కొంతమంది సినిమాల గురించి, కొంతమంది రాజకీయాల గురించి. ఈరోజు ఏంటో ఎదుటివాడికి నీతులు చెప్పాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో ప్రతిదానికి అల్లరి గొడవ. కులమని ఒకడంటాడు, మతమని ఒకడంటాడు, లోకంలో దేశభక్తి అని ఒకడంటాడు. ఊరి పిచ్చోళ్ళారా, మీ ప్రాణం ఉన్నంతసేపు ఇవిరా. మీ ప్రాణం పోయిన తర్వాత ఇవేవి ఉండవు. మీ తరపున ఎవ్వరూ మాట్లాడరు. మీ ప్రాణం పోయిన తర్వాత మీరొక్కరే మీ గురించి మీరు సమాధానం చెప్పుకోవాలి. మీ జీవితానికి మీరే బాధ్యులు. ఆ సమయంలో దేశం వచ్చి నీకేం చేయదు. ఆ సమయంలో నీ కులం వచ్చి నీకేం చేయలేవు. ఆ సమయంలో నీ మతం కూడా నీ పక్కన ఉండదు. లోకంలో నీ అభిమాన నటుడు రాడు, నీకు ఇష్టమైన క్రికెట్ ఆటగాడు రాడు, లేకపోతే లోకంలో అయితే కనుక మరొకటో ఎవ్వరూ వచ్చి నీ తరపున మాట్లాడు. ఆ సమయంలో నీకు నువ్వుగా మాత్రమే దేవునికి సమాధానం చెప్పుకునే పరిస్థితి రావాలి. ధనవంతుడు అన్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. నేను ఆ సహోదరుల కోసం కష్టపడ్డాడేమో, బహుశా అతను ఏమైనా ఉంటే కనుక వాళ్ళ కోసం చూశాడేమో. కానీ ఇతను ఇక్కడ బాధపడుతున్నాడన్న సంగతి ఆ సహోదరులకు తెలియదు. ఇతను ఇంత బాధపడుతున్నాడన్న సంగతి సహోదరులు లేదు. సహోదరుల చిత్తం తరపున ఒకరు తప్పించుకోవడానికి అవకాశం కూడా లేదు. రేపు మీ బతుకు కూడా అంతే. అర్థమైందా? మీ అభిమాన నాయకుడి గురించి మీ జీవితాలు పాడు చేసుకోకండి. అభిమాన సినిమా యాక్టర్ కోసం అయితే కనుక మీ జీవితాలు పాడు చేసుకోకండి. మీ కులం కోసం మీ జీవితాలు పాడు చేసుకోకండి. మీ మతము, మీరు అనుకున్నది ఏది కూడా ఇక్కడ పనికిరాదు. ఏ రాజకీయ పార్టీని బట్టి అయితే కనుక మీ జీవితాలు బాగుపడవు. మీ దేశం దగ్గరికి వచ్చినా, మీ ప్రాంతం దగ్గరికి వచ్చినా భాష అంటాడు ఒకడు. కొత్తగా రోజుకైతే కనుక పని పాట లేని వారందరికీ కూడా ఏదో ఒకటి కల్పించుకోవటం. ప్రతివాడు కూడా ఈరోజు అయితే కనుక పని పాటు లేకుండా ఏదో ఒకటి ఆ సమయానికి అయితే కనుక ఏదో ఒక సంఘాన్ని స్థాపించేయటం. ఈ లోకంలో అయితే కనుక ఈరోజు ఒక ప్యాషన్ అయిపోయింది. దేని కొరకు వెళ్తున్నారో కూడా తెలియట్లా. నేనేంటి ఉన్నంతకాలం లోకంలో నా జీవనోపాధిని సంపాదించుకోవాలి, ఎవరికి అన్యాయం చేయకుండా దేవుని చిత్త ప్రకారం క్రమానుసారంగా నా జీవితాన్ని నడిపించుకోవాలి. నేను ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని దోచుకునేటట్టు ఉండకూడదు, నా వలన ఎవరు దుఃఖపడే పరిస్థితి రాకూడదు. నా వరకు వచ్చినట్టయితే కనుక నేను తినేదాని దగ్గరికి వచ్చినా, త్రాగేదాని దగ్గరికి వచ్చినా, కట్టుకునే దాని దగ్గరికి వచ్చినా, లేదా నా మీద ఆధారపడే వారిని పోషించుకోవడం గురించి ఆలోచించినప్పుడు కూడా నా చేతుల కష్టార్జితంతో నేను బ్రతకాలి. నా అలసట తీర్చుకోవడం కోసం నేను పడుకోవాలి. నాకు నియమించిన పనులు ఏదైతే ఉందో అది మాత్రం చేయాలి. ఇవి కాకుండా ఒకవేళ లోకంలో మీరు ఏదో ఆలోచించి అక్కర్లేని విషయాల కోసం మీరు ప్రయాసపడి మీ జీవితాన్ని పాడు చేసుకుంటే రేపటి దినాన దేవుని ముందు మీరు చేత్కారం ఎదుర్కోవాల్సిన దుస్థితి వస్తుంది. అందుకని పౌలు గారు అయితే కనుక చాలా చక్కగా మాట్లాడినాడు, సమయమును సద్వినియోగం చేసుకోండి. మీరు సమయమును సద్వినియోగం చేసుకోండి. అయినా రేపటి దినాన్ని మీరే పరీక్ష రాయాలి. మీరే రేపటి దినాన్ని దేవుని ముందు నిలబడాలి. మీరు కనుక ఒకవేళ కనుక దేవుని ముందు నిలబడే ముందు ఒకవేళ కనుక మీరు తగు విధంగా కనుక సిద్ధపడకపోతే ఈరోజు మీరు దేన్నైతే భుజాన వేసి తిరుగుతున్నారో, దేని కొరకైతే కనుక మీరు ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమని మీరు పెద్ద రంకెలేస్తున్నారో వాళ్ళెవరూ కూడా మీ పక్షాన రారు. మీరు దేవుని ముందు నిలబడినప్పుడు మీ దేశం మీ దగ్గరికి రాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ కులం మీతో పాటు ఉండదు, మీ మతం మీతో పాటు వచ్చి మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళదు. మీ రాజకీయ పార్టీలు కానీ లేకపోతే లోకంలో మనుషులు మీరు ఎవరినైతే కనుక అభిమానించి వారి కొరకు మీ రక్తాన్ని చిందించడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళెవ్వరూ కూడా మీ తరపున మాట్లాడడానికి రారు. వారి కొరకు మీ జీవితాన్ని అయితే కనుక పాడు చేసుకునే వారిని కాకుండా దేవుడు నాకు అప్పగించిన పని, ఎందుకంటే నా జీవితం ఎక్కడ ఏదో ఒక రోజున ఇక్కడ ముగిసిపోద్ది. ఈ లోకంలో ముగిసిపోయిన తర్వాత అసలు స్టోరీ ప్రారంభమవుతుంది. నా జీవితానికి అయితే కనుక అసలు కథ ప్రారంభమైంది నేను చనిపోయిన తర్వాతే. ఆ సమయంలో నన్నైతే కనుక దేవుడు స్వీకరించేటట్టుగా నా బ్రతుకు ఉన్నదా లేదన్న సంగతిని ఎవరికి వారు ఆలోచించు. దేవుని చిత్తానికి తగినట్టుగా మనం సరిగా అయితే కనుక దేవుని దృష్టిలో ఇంపుగా ఉంచుకోవటానికి, ఆయన కృపగా పాత్రలు కావటానికి, ఆ పరలోకంలో అయితే కనుక మనందరం కూడా క్షేమంగా చేరుకోవటానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.